నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించగా ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇక మార్చి 28న ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా ఇలా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే ఈ ఈవెంట్లో తారక్ తరక్కుమనడం ఇక్కడ విశేషం. మ్యాడ్ మ్యాక్స్ వస్తుంది, పెద్ద హిట్ అవుతుందని మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను. మ్యాడ్ లాంటి సినిమా మళ్ళీ చేస్తానో లేదోనని ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను. బట్ మ్యాడ్ స్క్వేర్ ఇచ్చారు నాకు కళ్యాణ్ గారు. కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు, చిన్నబాబు సార్, హారిక మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కాసర్ల శ్యామన్న, లాస్ట్ టైం కళ్ళజోడు కాలేజీ పాప, ఇప్పుడేమో లడ్డుగాడి పెళ్ళి. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. అలాంటి గొప్ప పాట రాసిన శ్యామన్న నాకు కళ్ళజోడు రాశారు, తర్వాత లడ్డుగాడి పేరు రాశారు. ఫుల్గా ఉండడానికి మాత్రం ఇక్కడికి వచ్చానండి. నేను కూడా సినిమాలో హీరో అవ్వగలనని నా నమ్మకం ఇచ్చిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ మాటలు రాలేనప్పుడు ఇలా చేతల్లో చూపిస్తాం అనుకున్నాను. సో ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. నాకు ఈ సినిమా ప్రాసెస్లో క్లోజ్ అయిన మనుషులందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కళ్యాణ్ అన్న, థ్యాంక్స్ ఫర్ గైడింగ్ మీ. ప్రణయ్ అన్న, నువ్వు ఎక్కడున్నావు కనిపించట్లేదు, బట్ యూ హెవ్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ. నాకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను నీకు ఫోన్ చేయొచ్చు, నువ్వు నాకు అవైలబుల్గా ఉంటావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంత ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వీడియో చూస్తున్న మా అమ్మమ్మ, తాతయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మమ్మ, తాతయ్య, మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. తారక్ అన్న, సారీ మీకు అబద్ధం చెప్పాం. ఇది మ్యాడ్ సక్సెస్ మీట్ కాదు, దేవరా ప్రీ రిలీజ్, దేవరా సక్సెస్ మీట్. ఇది మళ్ళీ దేవరా ప్రెస్ సక్సెస్ మీట్ అని చెప్తే మళ్ళీ క్రౌడ్ కంట్రోల్ ఉండదని చెప్పి మ్యాడ్ సినిమా అని చెప్పేసి అన్నని పట్టుకొచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ తారక్ అన్న. మీరు మా ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఈవెంట్లో ఒకే మాట చెప్పాను, మీకు అది ఒక చిన్న జెస్చర్ ఉండొచ్చు, మాకు అది ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం. అలాంటి ప్రపంచం పైన కూర్చుని ఉన్నా మీరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తారక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం మేము. తారక్ అన్న ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క సెకండ్ మైక్ తీసుకున్నందుకు ఒక 2-3 కూడా డీడీ అని అరిస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు అందరు వచ్చారు మా ఈవెంట్కి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని ఉందండి. ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది అని. నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి. నేను ఇందాక రామ్ చెప్పినట్టు, సంగీత్ చెప్పినట్టు, మేము మ్యాట్ సినిమా షూటింగ్ అయిపోయిందండి, ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం. కానీ ఎటువంటి బజ్ లేదు మార్కెట్లో. ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి. కావాల్సినంత బజ్ వచ్చింది, మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే, పెద్ద హిట్ అయింది. ఈరోజు మీ ముందు మ్యాట్ 2తో వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ బావా, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం. కంగ్రాచులేషన్స్ టు మ్యాడ్ స్క్వేర్ టీమ్, యాక్టర్లకి, టెక్నీషియన్లకి, అందరికీ పేరు పేరున. మన ఇంటి ఫంక్షన్లో మన వాళ్ళని మనమే పొగుడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నేను ఎక్కువ మాట్లాడట్లేదు. నేను ఒకే ఒక్క విషయం చెప్పి నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఇందా నుంచి జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే JAINT జైంట్ గుర్తొస్తుంది. సో హీజ్ ఎ జైంట్. సో అలాంటి జైంట్ చేతికి ఈ చిన్ని మైక్ని ఇచ్చేద్దాం, అందరూ అతనే మాట్లాడతాడు, విందాం. చాలా కాలం అయింది మనందరం కలుసుకొని. ఈరోజు వంశీ పుణ్యమన్న మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం. మనకెన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా
ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ స్టూపెండస్ సక్సెస్ ఫర్ మ్యాడ్ 2. ఒక పెద్ద చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్గా అంతకంటే గొప్పగా జనాల్ని, ప్రజల్ని, ఆడియన్సెస్ని రంజింపచేయడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ యూ హవ్ అచీవ్ దిస్ ఫీట్. ఎందుకు అనంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్. అమృత క్రియేషన్స్ పతాకంపై స్టీవెన్ శంకర్ పేరుతో సాయి రాజేష్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం హృదయకాలే. కావ్య కుమార్, ఇషికా సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా విడుదలై 11 ఏళ్లైన సందర్భంగా ఇలా ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. చాలా రోజుల తర్వాత మీ అందరిని కలుసుకోవడం, ఎక్కడో చిన్న పల్లెటూరు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి బంగారు ఆభరణాలు తయారు చేసుకునే నన్ను, సినిమాల మీద ఎంతో మక్కువ ఉన్నటువంటి లక్షలాది మందిలో నేను ఒకరిని. అలాంటిది ఒక సినిమా, హృదయకాలం అనే ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా ఒక స్టార్డమ్ ఇచ్చి నా పేరు మీద, సంపూర్ణేష్ బాబు అనే పేరు మీద ఒక సంఘం రాయించి, ఇలాంటి ఛాంబర్లో ఎప్పుడో కానీ ఏదన్నా అకేషన్ ఉంటే కానీ రాలేనటువంటి ఎంతో మందిలో నేను ఒక్కడిగా ఇవాళ ఈ ఛాంబర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయికి తీసుకొచ్చింది నేను దైవంగా భావించే, ఒక అన్నగా భావించే రాజేష్ అన్న. నా పేరు మార్చి అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు. ఆటోలలో తిరిగే నన్ను ఫ్లైట్లలో దింపే రేంజ్కి తెచ్చిండు. నేను వాడుతున్నటువంటి కారు కూడా నిజంగా నేను ఎప్పుడైనా కొననా అనుకున్నది ప్రతిదీ 11 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పటి వరకు నా జర్నీలో అన్ని అద్భుతాలు. వెనక్కి తిరిగి చూసుకుంటే నరసింహాచారికి, సంపూర్ణేష్ బాబుకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అనుభవిస్తున్నా. ఇదంతా ఇచ్చినటువంటిది రాజేష్ అన్న. రాజేష్ అన్నకు నా లైఫ్ ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా. మా ప్రయత్నానికి సపోర్ట్ చేసినటువంటి మొదటి గురువు అంటే, మొదటి సపోర్ట్ చేసి మా భుజం తట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గురువుగారు రాజమౌళి గారు. సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఒకరోజు మీరు ఒక ట్వీట్ వేసి నా జీవితాన్నే మార్చేశారు. ఈ 11 ఏళ్ళు సుదీర్ఘంగా, హాయిగా, ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే మా హృదయకాలం పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మహేష్ అన్న, చైతన్య అక్క, కత్తి గారు లేరు ఇప్పుడు మన మధ్యలో, అది బాధాకరం. చాలామంది ఆర్టిస్టులు, జాషువా మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, హరి మాస్టర్, వీళ్ళందరికీ, నాతోటి నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ టైంలో సపోర్ట్ చేసినటువంటి ఇంకొంతమంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా ధన్యవాదాలు. తమ్మారెడ్డి సార్, మారుతి సార్, సందీప్ కిష్ణన్న, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా. చాలా హ్యాపీ అండి. ఒక మట్టిలో మాణిక్యంలాగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. అలాగే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా వాళ్ళు కూడా ఎప్పటికీ మీ మేలు మర్చిపోలేను. నేను మాత్రం నా పర్సనల్గా మర్చిపోలేను సార్. నా ఫంక్షన్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఎక్కడ కనబడ్డా మీ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఎక్కడ 11 సంవత్సరాలైనా తగ్గలే. సాధారణంగా మొదటి సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం సహజం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దొరికితే మేం ఆగలేమంటూ వెంటనే సీక్వెల్ని సెట్స్ మీదకి తీసుకువెళ్తుంటారు మూవీ మేకర్స్. అయితే కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ పాన్ ఇండియా మూవీకి ఇప్పుడు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది కూడా. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయిందని, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యిందని వస్తున్న వార్తలపై ఇలా క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. కాంతారా
చిన్న సినిమాగా 16 కోట్లతో కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలై 400 కోట్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీతో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ గా మారిపోయాడు. అయితే ఈ చిత్రానికి రిషబ్ సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమా కదంపకాల నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యత భారీగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని, గతంలో ప్రకటించిన ప్రకారం అక్టోబర్ 2న దసరా సందర్భంగా వచ్చే అవకాశం లేదు అంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వాటన్నిటికీ ఇలా క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. సినిమా ఆగిపోవడం లాంటిదేమీ లేదని, ముందుగా అనుకున్న దాని ప్రకారం అక్టోబర్ 2, 2025న విడుదల అవడం పక్కా అని అభిమానులు ఇలాంటి రూమర్స్ ఏవి నమ్మొద్దని చెప్పుకొచ్చింది. అంటే ఈ దసరాకి రిషబ్ తన కాంతారా వరల్డ్లోకి మరోసారి తీసుకుపోనున్నాడన్నమాట. చూడాలి మరి కాంతారాతో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన రిషబ్ ఈ ప్రీక్వెల్తో ఎలాంటి రిజల్ట్ సాధిస్తాడు. తలైవా ఇండియన్ సినిమాకి సరికొత్త స్టైల్ ని పరిచయం చేసిన ఈ కాలీవుడ్ సూపర్ స్టార్ ఇప్పుడు మన తారక్తో సై అంటున్నాడా? ఇక ఇదే నా చివరి సినిమా అని ప్రకటించిన ఇళయ దళపతికి పోటీగా తన సినిమాని బాక్సాఫీస్ బరిలో దించుతున్నాడా? 7 పదులు దాటినా ఎక్కడ తగ్గనంటూ జూనియర్స్ కి గట్టి పోటీ ఇస్తున్నాడా? రజనీ సినిమాల విషయంలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. రజనీకాంత్ తనదైన మేనరిజమ్స్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేసే ఈ వెటరన్ సూపర్ స్టార్ ఇప్పుడు తారక్, విజయ్లకి బాక్స్ ఆఫీస్ బరిలో గట్టి పోటీనే ఇచ్చేట్లు కనిపిస్తున్నాడు. ఇదివరకే బాలీవుడ్ క్రేజీ స్పై థ్రిల్లర్ అయిన వార్ 2 సినిమాని ఇండిపెండెన్స్ కారణంగా ఆగస్టు 14న వదులుతామని మేకర్స్ ప్రకటించగా, తాజాగా మేము అప్పుడే వచ్చేస్తున్నామంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది కూలీ టీం. దీంతో బాక్స్ ఆఫీస్ బరిలో తారక్, రజనీల క్లాష్ తగ్గేటు లేదని చెప్పాలి. అయితే వార్ 2కి బిజినెస్ పరంగా నార్త్ తో పాటు ఏపీ, తెలంగాణలో విపరీతమైన హైప్ వచ్చేస్తుంది. ఇక ఓపెనింగ్స్ పరంగా దేవరా, కల్కీలను సులభంగా దాటేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కూలీ విషయానికి వస్తే సినిమాని నిర్మిస్తున్న కళానిధి మారన్కి కేరళ, కర్ణాటకతో కూడా గట్టి పట్టే ఉంది. అలాంటప్పుడు ఆ రాష్ట్రాల్లో వార్ 2కి స్క్రీన్ కౌంట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇక వార్ 2లో 2 హీరోలైతే కూలీలో ఏకంగా 4 ఉన్నారు. చూడాలి మరి. మా టార్గెట్ 1000 అంటూ ఊదరగొడుతున్న కాలీవుడ్ ఈ పోటీలో ఆ నెంబర్ని ఎలా రీచ్ అవుతుందో. ఇక సూపర్ హిట్ అయిన జైలర్ కి సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2ని విజయ్ జననాయగన్ కు పోటీగా పొంగల్ బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తుంది. జననాయగన్ పొంగల్ కానుకగా జనవరి 9న రాబోతుంది. అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న రజనీకాంత్ జైలర్ 2 సినిమాను సైతం పొంగల్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్తో రాజకీయంగా విభేదిస్తున్న రజనీకాంత్ కావాలనే తన జైలర్ 2ను జననాయగన్ కు పోటీగా రిలీజ్ చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి జూనియర్స్ పై సినిమాలు వదులుతున్న ఈ సీనియర్ ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో. అప్పుడెప్పుడో చిరు బాలీవుడ్లో 1-2 సినిమాలు చేసినా ఆ తర్వాత ఎవ్వరూ అటు చూడని పరిస్థితి. ఇక ఆ మధ్య రానా కాస్త సందడి చేసినా అవేవి చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక తాజాగా వార్ 2తో బాలీవుడ్లో సాలిడ్గా అడుగుపెట్టగా ఇప్పుడు మన నేచురల్ స్టార్ కూడా హిందీ గడ్డపై ఓ క్రేజీ ప్రాజెక్టుతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలు మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ ఇండస్ట్రీకే బాబ్కా క్రేజ్ సంపాదించిన బాలీవుడ్కి ప్రస్తుతం ఆస్థా ఇమేజ్ ఉందా అంటే అనుమానమే. అయితే రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలి, అయాన్ ముఖర్జీ వంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్స్ ఇంకా తమవైన సినిమాలతో బాలీవుడ్ ఇమేజ్ ని నిలబెట్టాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ డైరెక్టర్ గా పేరుపడ్డ సంజయ్ లీలా బన్సాలి రణబీర్ కపూర్, ఆలియా భట్ జోడీగా లవ్ అండ్ వార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఈ చిత్రం తర్వాత బన్సాలి మరోసారి అద్భుతమైన క్లాసిక్ లవ్ స్టోరీ చేయబోతున్నాడని, ఈ సినిమాలో మన నేచురల్ స్టార్ నాని కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇది మొదటగా బన్నీ దగ్గరకు వచ్చిన సున్నితంగా తిరస్కరించడంతో ఆ ఛాన్స్ నానిని వరించినట్లు బీటౌన్ లో టాక్ నడుస్తుంది. ఇక వార్ 2తో ఎన్టీఆర్, బన్సాలి సినిమాతో నాని సూపర్ హిట్స్ కొడితే మాత్రం మన తెలుగు హీరోలు కూడా బాలీవుడ్ వైపు చూసే అవకాశం లేకపోలేదు. కాకపోతే మనకు అక్కడ హిట్స్ వస్తాయన్న కాన్ఫిడెన్స్ ఉండాలంతే. చూడాలి మరి ఈ న్యాచురల్ స్టార్ అయినా మిగతా హీరోలకి దిక్సూచిగా మారతాడో లేక టాలీవుడ్ బాగుందిలే అనుకుని ఇక్కడే అడ్జస్ట్ అయిపోతాడో.
అవతార్ సినిమాలతో వరల్డ్ సినిమాని వండర్స్తో ముంచెత్తిన జేమ్స్ కెమెరూన్ ఇప్పుడు మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడా? ఎప్పుడెప్పుడు అవతార్ పార్ట్ 3, 4 వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ని ఇలా సరికొత్త అప్డేట్స్తో ఖుషీ చేస్తున్నాడా? అసలు ఈ విజువల్ వండర్ పై క్రేజీ డైరెక్టర్ చెబుతున్న సంగతులేంటి? లెట్స్ హావ్ ఎ లుక్. టైటానిక్ తో విషాదాంతమైన ప్రేమని అద్భుతంగా పలికించి టెర్మినేటర్ తో టోటల్ వరల్డ్ ఇండస్ట్రీనే తన వైపు తిప్పుకున్న జేమ్స్ కెమెరూన్ అవతార్ తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ముఖ్యంగా పంచభూతాల కాన్సెప్ట్ లో భాగంగా మొదటగా పండోరా అనే ఆర్టిఫిషియల్ గ్రహంలో ఉండే భూమిపై ఉన్న ప్రకృతి అందాలను విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దిన తీరు నా భూతో నా భవిష్యత్. ఇక ప్రపంచ భూతాల కాన్సెప్ట్ లో భాగంగా నీటి కాన్సెప్ట్ తో వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్. అవతార్ అంత కాకపోయినా సాలిడ్ వస్తువులే రాబట్టింది. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్ తో అవతార్ ఫైర్ అండ్ యాష్ రూపొందిస్తున్నాడు ఈ క్రేజీ క్రియేటర్. ఇక మొదటి 2 సినిమాలతో కంపేర్ చేస్తే మూడో భాగం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇప్పటికే చెప్పుకొచ్చాడు కూడా. ఇక తాజాగా జరిగిన సినిమాకాన్ కార్యక్రమంలో పాల్గొన్న జేమ్స్ మరోసారి అవతార్ 3 విశేషాలను పంచుకున్నాడు. ఇప్పటి వరకు చూసిన పార్ట్స్ తో పోలిస్తే ఇది చాలా స్పెషల్ గా ఉంటుందని, తొలి 2 భాగాల్లో జెక్ కుటుంబం మానవ ప్రపంచంలో పోరాటం చేస్తుందని, కానీ పార్ట్ 3లో కొత్త విలన్స్ పుట్టుకొస్తారని, యాష్ ప్రపంచంలోని తెగలతోనూ జెక్ కుటుంబం పోరాటం చేస్తుందని తెలిపాడు. మొదటి పార్ట్లో భూమి, రెండో భాగంలో సముద్రం, ఇక ఇప్పుడు చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నానని, మొదటి 2 పార్ట్స్ లాగే ఇది ఆడియన్స్ ని అలరిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ అవతార్ 3 ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా, అవతార్ 4 2029లో, అవతార్ 5 డిసెంబర్ 2031లో విడుదల చేయనున్నట్లు గతంలోనే అనౌన్స్ చేసింది మూవీ టీమ్. చూడాలి మరి కలెక్షన్లలో రికార్డులు కొల్లగొట్టిన అవతార్ మూడో పార్ట్తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో. ఇది వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.